జనగామ 15వ వార్డు మున్సిపాలిటీ పరిధి నుంచి మారబోయిన పాండు గారు కౌన్సిలర్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నారు. మరి గెలిచిన తర్వాత ఎన్నో అధికార పార్టీలను అభివృద్ధి కూడా చూసారు. మరి ఈ పార్టీ నుంచి ఎట్లాంటి అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్నారో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మీరు ఎన్నో పార్టీలు చూసుకుంటూ వచ్చారు సార్. మీ పార్టీ తరఫున పోటీకి వెళ్ళి మీరు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు సార్? నాకు ఎలాంటి పార్టీ లేదండి. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గతంలో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. అంతకుముందు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన తర్వాత కొన్ని శక్తులు నన్ను అడ్డుకొని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను చేసే పనిని అభివృద్ధిని వారు తట్టుకోలేక అక్కడ ఉన్నవారు ఇప్పుడు వారికి కాంపిటీషన్గా చైర్మన్గా నేను బరిలోకి వస్తాననే ఇబ్బంది పెట్టి నాకు పార్టీ టికెట్ ఇవ్వకుండా జరిగింది. దానికి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి నా వార్డు ప్రజలకు ఇదివరకే నేను చేసిన అభివృద్ధి వారికి అందరికీ తెలుసు. జనగామ పట్టణంలో ఫస్ట్ అభివృద్ధి చెందిన వార్డు అంటే వాటి పబ్లిక్ అందరికీ తెలుసు. జనగామ పట్టణంలో కూడా మొత్తం తెలుసు అండి. ఓకే సార్, మీరు గెలిచిన తర్వాత పార్టీ వెళ్ళకపోబోతున్నారు. మరి మీరు ఇళ్ళనే ఉంటే ఎట్లా అభివృద్ధి, స్వతంత్రంగా ఉంటే ఎట్లా అభివృద్ధి చేస్తారు సార్? స్వతంత్రంగా ఉన్నా ఏడున్నా కానీ ప్రజలకు వచ్చే నిధులు గవర్నమెంట్ ఇవ్వాల్సిందే కదా. ఈ పార్టీలో ఉంటే గవర్నమెంట్ ఇవ్వడానికి వాళ్ళది ఎవరిది కాదు కదా. పబ్లిక్ సొమ్ము, మున్సిపాలిటీ అంటేనే చెత్త సేకరణ, ట్యాక్స్ సేకరణ, పబ్లిక్ మీద వచ్చే రెవెన్యూ ట్యాక్స్ల వల్లనే వచ్చేది. వారిచ్చేది వీరిచ్చేది లేదు కదా. జనరల్ ఫండ్ అయినా గవర్నమెంట్ ఇచ్చేదైనా ఎవరికైనా పార్టీతో సంబంధం ఏముంది? ఓకే సార్, ఎందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మారాల్సి వచ్చింది? స్వతంత్ర అభ్యర్థి పోటీ చేయాల్సిన కారణాలు ఏంటి సార్? జనగామలో అగ్రవర్ణాల కులాలకు చెందిన వాళ్ళు రాజకీయ నాయకులు బీసీ వర్గాలను అణగదొక్కే క్రమంలో నేను ఒక బలి పశువుని దానికి నిదర్శనం. ఒక బీసీ నాయకుడు పైకి ఎదగాలంటే చాలా రకాలమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులతో పాటు రాజకీయ ఒత్తిళ్లు కూడా చాలా ఉన్నాయి. అందుకోసమే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగినాను. ఏ పార్టీ నాకు అవసరం లేదు. నేనే సొంతంగా నా పబ్లిక్లో ఉన్నవాడికి ఏ పార్టీ అవసరం లేదు. ప్రజల అండదండలు ఉంటే ఖచ్చితంగా మేము గెలుస్తామని పబ్లిక్ ద్వారా నా ప్రజలు చెప్పడం వల్లనే నేను ఈ నామినేషన్ వేశాను. ఈ నామినేషన్లో నేను విజయం సాధిస్తున్నానే నా వెంబడి ఉండే ప్రజలు కూడా ఇప్పటికీ చెప్తున్నారు, నా వెంటనే వస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు అధికార పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ ఎన్నో హామీలు ఇచ్చినాయి సార్. మీరు ఏ హామీతో పోతున్నారు ప్రజల ముందు? నేను ఇదివరకు ఇచ్చిన హామీలు, ఒక వాడకట్లో ఎవరైనా పేద విద్యార్థుల పెళ్లికైనా, పేద విద్యార్థుల చదువుకోనికైనా డబ్బులు ఇచ్చాను. అమ్మాయి పెళ్లి చేస్తే డబ్బులు ఇచ్చాను. ఒకవేళ వాడకట్లో ప్రమాదశాత్తు ఎవరైనా మరణించినా కానీ నా సొంత నిధులకు వెళ్ళి ఇచ్చాను. ఏ గవర్నమెంటు మేమున్న 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనాతోనే ఉంది, ఇబ్బందులతోని. ఆ తర్వాత ఆ రాజకీయ పార్టీలకు డబ్బులు కూడా ఏ గవర్నమెంట్ పెట్టలేదు. నేను సొంతంగా 2-3 ఎమ్మెల్యే దగ్గరికి పోయి వారి ఎమ్మెల్యే ఫండ్ నుంచి నిధులు తీసుకొచ్చి మా వార్డులో 25 నుంచి 40 సంవత్సరాల వరకు ఇంతవరకు ఆ చెమన్ అనే ఒక ఐరన్ కంచె ఉండే. ఆ కంచెను ఎవరు కథలో కూడా కదల్చలే. అందులోనే నీళ్లు, అందులోనే పందులు ఆ రకంగా ఉండే. ఇవాళ దాన్ని భగత్ సింగ్ చౌక్గా తీర్చిదిద్దాను. 25 లక్షలతోని ఆ చౌకుని చేశాను. దాని పక్కనే ఒక ట్రాన్స్ఫారం, ఈ వాడకట్టు పుట్టినప్పటి నుంచి ఉన్న ట్రాన్స్ఫారం, ఉన్నప్పటి నుంచి ఉన్న ట్రాన్స్ఫరాన్ని నడి రోడ్ల సెంటర్లో ఉండే. అది పిల్లలకు ప్రమాదశాత్తు అది మొత్తం నీటితో నిండే టైంలో ఆ ట్రాన్స్ఫరానికి కొంతమందికి షార్ట్ కొట్టడం కూడా జరిగింది. దాన్ని తీసి పక్కకు జరపడం జరిగింది. అదే ఇప్పుడు మనం నిలబడ్డ రోడ్డు జనగామ పట్టణంలో ఏ వార్డులో కూడా ఉండదు. ఇంత వెడల్పు సీసీ రోడ్డు కేవలం మా వార్డులోనే ఉంది. అందరు రోడ్డు వస్తే 15 ఫీట్లు 12 ఫీట్లు వస్తారు. కానీ ఈ వార్డులో 60 ఫీట్ పోసాను రోడ్డు. ఇక్కడ నుంచి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దాకా ఉంటుంది. మా వార్డులో ఎంత దూరం ఉందో అంత దూరం వరకు 60 ఫీట్ రోడ్డు ఉంటుంది. మళ్ళీ ఈ గల్లీ వెనకాల ఒక 3 ఫీట్ల 4 ఫీట్ల రోడ్డే ఉంటుంది. ఆ రోడ్డుని ఇంతవరకు ఒక 3 కౌన్సిలర్లు వచ్చిపోయారు, కానీ ఆ రోడ్డు వేయాలంటే చాలా కష్టపడ్డారు. నేను దాన్ని ఆర్ఎన్సీ వాళ్ళని తెప్పించి ఆర్ఎన్సీ పైప్ లైన్ ద్వారా ఆ రోడ్డు పూర్తి చేశాను. అట్లాంటి 2 రోడ్లు మా వార్డులో ఒక 14 బోరింగ్లు ఉండే, హ్యాండ్ పంపులు. వాటికి పబ్లిక్ రోజు పనికి పోయి బోరింగ్ కొట్టాలంటే చాలా ఇబ్బందులకు గురయ్యారు. దాంట్లో నేను నా సొంత నిధులు కొన్ని, మున్సిపల్ నిధులు కొన్ని పెట్టి ఒక్కొక్క బోరింగ్ హ్యాండ్ పంప్లో మోటార్ దించి పబ్లిక్ 2 ఇండ్లకు ఒక ట్యాబు, 2 ఇండ్లకు ఒక ట్యాబు అట్లా ఇచ్చేసాను. తర్వాత పెళ్ళిళ్ళది మనం చెప్పొద్దు, ఇచ్చిన దానాన్ని మనం చెప్పొద్దనే చెప్తలేను నేను. ఒకరికి దానం చేసింది మనం ఎవరికి చెప్పకూడదు. ఈ చేయికి ఇచ్చిన దానం ఆ చేయి. అదే మల్లన్న స్వామి గుడి ఉంది మా దగ్గర. ఆ మల్లికార్జున స్వామి గుడిని ప్రతి ఏడాది మహాశివరాత్రి నాడు కళ్యాణం చేస్తాం. మంచిగా అందరం కలిసికట్టుగా ఉంటాం. ఆ గుడిని కూడా డెవలప్ చేయడం జరిగింది. అలాగే పెద్దమ్మ గుడి
పెద్దమ్మ గుడిని కూడా మా పరిసరాలకు సంబంధించిన ముదిరాజ్ కులస్తులు చాలామంది ఉంటారు. వారికి సంబంధించిన గుడిని మంచిగా గోపురం కట్టించి పెయింటింగ్ వేయించి సీసీ రోడ్లు వేయించడం జరిగింది. ఇలా మా వార్డులో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అయినా మా పక్కన ఉన్న దుర్గమ్మ స్వామి టెంపుల్, దుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దాదాపు ఒక 60 ఏళ్ళ నుంచి బడుగు బలహీన వర్గాలు ఆ అమ్మవారిని నిలబెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ గుడిని కొన్ని రోజులు వదిలేయడం జరిగింది. ఆ వదిలేసిన గుడిని కూడా నేను ముందటుండి ఆ గుడిని పైకి లేపి దాన్ని ఇప్పుడు ఒక రూపకల్పన చేయడం వల్ల రోజు దాదాపు 100 నుంచి 150 మంది భక్తులు వెళ్తారు అక్కడికి. ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ మేము ఇండ్లు ఇస్తాం, మేము డబ్బులు ఇస్తామని మభ్యపెట్టి లేని ఇందిరమ్మ ఇండ్లను మేము ఇచ్చినామన్నట్టు అసలు ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటి కూడా కట్టలే. కానీ ఎలక్షన్ ముందు రోజు ఒక నోటిఫికేషన్ వేసి మీకు 25 మందికి ఇచ్చినామని ఒక తెల్ల పేపర్ మీద వాళ్ళ ఇంట్లో ఎంఎస్ ఆఫీసు కంప్యూటర్లో ఉన్న ఎంఎస్ ఆఫీస్ సిస్టమ్ మీద కొట్టుకొని 20 మందికి వచ్చిన మిగతా వారికి రాలే అని ప్రభుత్వం అబద్ధాలు చెప్తుంది. కనీసం అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక ఇటుక కూడా పెట్టలే, ఖాళీ స్లాబ్లు వేసే ఉన్నాయి. ఎలక్షన్ల ముందు అందరి పేదవాళ్ళని ఇబ్బంది పెట్టాలని మీకు ఇలా వచ్చింది అలా వచ్చిందని బోగస్ మాటలు చెప్తున్నాయి. ఇక ప్రతిపక్ష పార్టీ తన హోందాతనాన్ని కూడా చూపించుకోలేకపోతుంది. ఎదురుగున్న ప్రతిపక్ష పార్టీ చేయాల్సిన లక్ష్యం ఏంది? అధికార పార్టీ వాళ్ళు చేయలేని పనులన్నీ ప్రతిపక్ష పార్టీ చేసి చూపించాలి. మీరు చేస్తలేరు అంటే ఆ టైంలో వాళ్ళకి ఎలా అందియాలి, ఎట్లా అందియాలి నిధులు కనీసం ఒక పింఛనిచ్చే పరిస్థితిలో లేదు. భర్త చనిపోయిన భార్యకు 5 సంవత్సరాల నుంచి ఆన్లైన్లో ఒక పింఛన్ ఇయ్యలేని ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయినుంది, ఈ ప్రభుత్వం అయింది. మా వాడకట్లో ఒక 10 మంది మహిళలు భర్త చనిపోయి ఉన్నారు. ఇప్పటికి కూడా నేను కౌన్సిలర్గా గెలిచిన రోజు నుండి ఇప్పటి వరకు చనిపోయిన మహిళకు పింఛన్ ఇయ్యలేని పరిస్థితుల్లో 2 గవర్నమెంట్లు ఉన్నాయి. అంటే ఈ గవర్నమెంట్ దేనికి నిదర్శనం? ఏ పార్టీతో పనిచేసినా ఏం లేదు. ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక పింఛన్ రాలే భార్య భర్తలకు, చనిపోయిన వాళ్ళకు, వికలాంగులకు ఎవరికి రాలేదు. ఈ గవర్నమెంట్లో కూడా ఇంతవరకు ఒక పింఛన్ రాలే. ఉన్న పింఛన్ పెంచుతా అన్నారు, ఆ పింఛన్ కూడా పెంచలే. రైతు భరోసా అన్నారు, రైతు భరోసా వేయలే. ఇది ఈ గవర్నమెంట్లో 2 గవర్నమెంట్ల పరిస్థితి, ఈ దుస్థితిని. అందుకే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోరాడి మనకు రావాల్సిన నిధులను నేను ఖచ్చితంగా పోరాడతానని సభాముఖంగా నా వార్డు ప్రజల ముందు నా వార్డు ప్రజల పాదాభివందనాల సాక్షిగా నన్ను గెలిపించమని వాళ్ళని అడగంగానే, బిడ్డ నువ్వు నామినేషన్ వేసి రాపో, వాళ్ళేంది ఇచ్చే టికెట్, మేమే మీ ముందు నుండి మీ వెంబడి వస్తాం, మీకు అండగా ఉంటామని వాళ్ళు నా ఇంటికి వచ్చి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు అందరినీ నిలబెట్టి వాళ్ళ పాదాలందరికీ దండం పెట్టి, తల్లి మీ అందరి సహకారం ఉంటే నేను ముందడుగు పోతా అనగానే నా వెంబడి వాళ్ళు కదలి వస్తున్నారు. నా దగ్గర డబ్బులు లేవు, ధాన్యం లేదు, ఏమి లేదు. వాళ్ళే డబ్బులు పెట్టి ఇవాళ స్వచ్ఛందంగా ఈ ర్యాలీ నిర్ణయిస్తున్నారు. మాకు పార్టీ లేదు, కండువ లేదు, ఏం లేదు. ప్రజలే నా పార్టీ, వీళ్ళే నా బలగం. జై 15వ వార్డులో ఉన్న నిరుద్యోగ యువకులకు మీరు ఎట్లాంటి ఉపాధి కల్పిస్తారు? 15వ వార్డులో ఉన్న నిరుద్యోగ పిల్లలకు మాకు తెలిసిన సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. నాకు తెలిసిన సాఫ్ట్వేర్ కంపెనీలలో ఇదివరకు కొంతమందిని పెట్టించడం జరిగింది. అంటే ఇప్పుడు శాన్ మేరియా స్కూల్ ఉంది జగన్ వాళ్ళది, వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలో కొంతమంది పిల్లల్ని బదిలీ చేయడం జరిగింది. కొంతమంది విద్యార్థులను కలెక్టరేట్లో అవుట్సోర్సింగ్గా పెట్టాను, కొంతమంది విద్యార్థులను మున్సిపల్లో అవుట్సోర్సింగ్గా పెట్టాను. ఇలా నాకు దోచిన విధంగా నాకు తెలిసిన ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి పూర్తి నా సహకారం వాళ్ళకి అందిస్తున్నాను. ఓకే సార్. ఓట్లు అంటే చాలా విలువైంది. ఓకేనా, మద్యానికి మనకి బలోపేతాలు చేసి చేస్తుంది అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ. వాళ్ళకు మీరు ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తున్నారు? వాళ్ళే నన్ను నిలబడమన్నారు. ఇక నాకు మద్యం ఎక్కడిది, డబ్బులు ఎక్కడి, అన్ని వాళ్ళే పెడుతురు. నాకు అన్నం కూడా రోజు ఒక తన చాయ్ తాగుతున్నా, ఒక తన బువ్వ తింటున్నా, ఒక తన రొట్టె తింటున్నా. కారం పొడి వేసుకొని అయినా తినే రకం అండి. ఆ స్థాయి నుంచి వచ్చినాం. నేను మేస్త్రి పని చేసి బతికిన. ఈరోజు నేనేమో కార్పొరేటర్ని అయినా కౌన్సిలర్ని అయినా అని ఏం బాగాలేదు. చినిపోయినా వేసుకొని అయినా తిరుగుతాం మేము. మాకు అధికార పార్టీ. ఓట్లు ఎన్నడు ఉన్నాయి? మీ ఓటు, మీ గుర్తు ఏంటిది? ఇక్కడ ఉన్న ప్రజలు దేనిపై ఓటు వేయాలి? మీకు నా గుర్తు గ్యాస్ పై గుర్తు. మా ఓట్లు 11వ తారీఖు నాడు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. నా గుర్తు గ్యాస్ పై గుర్తు మీద ఓటు వేయమని నా పబ్లిక్ను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.